రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ సిరిసిల్ల నగర అధ్యక్షులు జిందం చక్రపాణి ఖండించారు. విద్యార్థి విభాగం నేత హరీష్ చంటి యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ సిరిసిల్ల నగర అధ్యక్షులు జిందం చక్రపాణి ఖండించారు. విద్యార్థి విభాగ నేత హరీష్ చంటి యాదవ్కు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. ఇవాళ వాళ్ళను పార్టీ ఆఫీస్ దాకా తీసుకొచ్చడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటే. మాకు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ మీటింగ్ ఉంటుంది, మీ క్యాంప్ ఆఫీస్ దాకా రానియము, అది మా బాధ్యత అని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలను విపరీతమైన కొట్టిన పోలీసు వాళ్ళు ముందుగా మేము సీఏ గారిని రిక్వెస్ట్ చేసినాం. సార్ వాళ్ళు రాకుంటే మేము రాము క్యాంప్ ఆఫీస్ కాడికి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళని ఇక్కడ దాకా తెప్పించండి. సీఐ గారు పూర్తి విఫలమైన మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుడు విద్యార్థి విభాగ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మీద కొడితే కంట పలిగింది. మాజీ కౌన్సిలర్ గడ్డం భాస్కర్ ఈ పలిగింది. ఈ రకంగా పోలీసులు దాడి చేసిన పోలీసులు ఇదంతా కూడా కాంగ్రెస్ పోలీసులు